అందరికీ నమస్కారం. నేను మీ సుధాకర్ రెడ్డి మాస్టర్. అలాగే నా శిష్య బృందం తనుశ్రీ, సహస్ర, హెషిత, దీక్షిత మరియు చరిత, ఈ 5 మంది చిన్నారులతో మీకు భాగ్య సంగీత్ పరిషత్ వారు నిర్వహిస్తున్న ఇయర్లీ ఎగ్జామ్స్, వార్షిక ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ని ఎంతో కార్యసిద్ధితో మా చిన్నారులందరూ కూడా మీకు చేసి చూపించడం జరుగుతుంది. అలాగే మీ టీచర్లు చూపించినటువంటి అన్ని సిలబస్ని మీరు ప్రాక్టీస్ చేయడంతో పాటు రిఫరెన్స్ కోసం మా వీడియోలు కూడా మీరు అనుసరిస్తూ చక్కటి ప్రాక్టీస్ని చేస్తారని మేమందరం కూడా ఈ వీడియోస్ షూట్ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో మొదటి సంవత్సరం, అలాగే 2వ సంవత్సరం మరియు 3వ సంవత్సరానికి సంబంధించిన సిలబస్ని మేము మీకు షూట్ చేసి వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. చూసి చక్కగా నేర్చుకొని ఎంతో చక్కటి ప్రతిభ కనపరించి 100కి 100 మార్క్స్ తీసుకుంటారని ఆశిస్తూ మీ సుధాకర్ రెడ్డి. మరొకసారి నమస్కారం. భాగ్య సంగీత్ పరిషత్ సిలబస్ 2024 మరియు 2025 మొదటి సంవత్సరం ఆద్య మీకు 100 మార్క్స్ సంబంధించిన ప్రాక్టికల్ స్టెప్స్ 1 నుంచి 14 స్టెప్స్ 3 స్పీడ్స్లో చేయవలసిందిగా కోరుతున్నారు. విలంబిత, మధ్యమ మరియు ధృతం 3 స్పీడ్స్లో చేయాలి. అసంయుత హస్తాలు 4 అకార్డింగ్ టు అభినయ దర్పణం 4 చెబితే సరిపోతుంది. అలాగే థియరీ, ఓరల్గా అడిగే క్వశ్చన్ ఆన్సర్స్లో థియరీ అబౌట్ కూచిపూడి, ద బేసిక్ ఐడియాస్ ఆఫ్ ద ఒరిజిన్ అండ్ ద డాన్స్ స్టైల్ ఆఫ్ కుచేలపురం నౌ కాల్డ్ కూచిపూడి. ఇది మాత్రం 100 మార్క్స్కి వాళ్ళు రూపొందించినటువంటి సిలబస్. ఇవి మాత్రం ఫస్ట్ ఇయర్కి సంబంధించినవి. ఇప్పుడు మా పిల్లలు అడుగులు చేసి 1 నుంచి 14 ఒకటే స్పీడ్ మేము షూట్ చేస్తున్నా. ఇది చూసి 3 స్పీడ్స్లో టీచర్స్ పిల్లలతో ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు చేస్తున్న చిన్నారి సహస్ర, హెషిత మరియు దీక్షిత. నెక్స్ట్ నెక్స్ట్ తాం దేవి తా తత్తదేవి తై తాం దేవి తా తత్తదేవి తై తాం దేవి తా తత్తదేవి తై తాం దేవి తా తత్తదేవి తై. 8 ఈచ్ సైడ్ సింగిల్ 8. స్టార్ట్. సింగిల్ టైం, తర్వాత డబుల్, తర్వాత 8. స్టార్ట్. తాం తది తతా దేవి తతాం తది తతా ఇప్పుడు సెకండ్. తాం తది తతా దేవి తతాం తది తతా దేవి తతాం తది తతా దేవి తతాం తది తతా దేవి తతా. ఇప్పుడు 8. తాం తది తతా దేవి తతాం తది తతా దేవి తతాం తది తతా దేవి తతాం తది తతా దేవి తతా. ఇప్పుడు బ్యాక్ సైడ్, నువ్వు మిడిల్లో నన్ను. స్టార్ట్. బ్యాక్ సైడ్ సింగిల్. స్టార్ట్. తాం తది తతా దేవి తతాం తది తతా దేవి తతాం తది తతా దేవి తతా. ఇప్పుడు 2. తది తతా దేవి తతాం తది తతా దేవి తతాం తది తతా దేవి తతా
తహితతా దిం దిం దతతాం తహితతా దిం దిం దతతాం తహితతా దిం దిం దతతతి తనత చిను తతి 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 తనత చిను దిద్ది టైం మాత్రం 8 చేద్దాం 8 16 16 చేద్దాం స్టార్ట్ బెండ్ చేయండి బాగా దిద్ది టైం 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 మీదే నెక్స్ట్ బ్యాక్ సైడ్ దిద్దుతాయి నెక్స్ట్ దిద్దుతాయి నెక్స్ట్ అడవులు 1 నుంచి 14 స్టెప్స్ చేశారు చిన్నారు. అందులో విలంబిక మధ్యమ ధృతం 3 స్పీడ్స్లో చేశారు. అంటే మేము చూపించింది 1 స్పీడే, కానీ మీరందరూ కూడా 3 స్పీడ్లో ప్రాక్టీస్ చేయాలి, 3 స్పీడ్స్. అలాగే అసంయుత హస్తాలు అభినయ దర్పాన్ని ఆధారంగా చేసుకొని అసంయుత హస్తాలు కూడా ఇప్పుడు మీకు చూపిస్తారు. ఇప్పుడు మీ ముందు చిన్నారులు అసంయుత హస్తాలు 4 మాత్రమే ఫస్ట్ ఇయర్ సిలబస్లో పొందుపరిచారు. ఆ 4 మీరు ఒకసారి పిల్లలు చూపించిన విధంగా చిన్నారులకు ప్రాక్టీస్ చేయవలసిందిగా టీచర్స్ని కోరుతున్నాం. అసంయుత హస్తాలు మొత్తం 28 హస్తములు. వాటిల్లో మొదటిది పతాకము, రెండవది త్రిపతాకము, మూడవది అర్ధపతాకము, నాలుగవది కత్తరి ముఖము. వెరీ గుడ్. సో ఈ విధంగా 4 హస్తములు చెబితే సరిపోతుంది. లేదా పూర్తి హస్తాలు కావాలన్నా కూడా ఇప్పుడు మీ పిల్లలు మొత్తం 28 హస్తముల్ని చూపిస్తారు. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరి ముఖము, మయూరము,
అర్ధచంద్రము అలారము సుఖతుండము ముష్టి శిఖరము కపిత్తము కటకాముఖము సూచి చంద్రకళ పద్మకోశము సర్పశీర్షము మృగశీర్షము సింహముఖము లాగోలము అలపద్మము చతురము భ్రమరము హంసాస్యము హంసపక్షము సందంశము ముకులము తామరచూడము త్రిశూలము. ఇవి అసంయుత హస్తంలో 28 హస్తముల్ని చూపించారు. అలా అసంయుత హస్తాలు కూడా చిన్నారులకి వస్తే మీరు ABCD మరియు 1 2 3లో కూడా నేర్పించవలసిందిగా మనకి సూచించారు. ఇప్పుడు మా చిన్నారులు ABCDలో చెబుతారు. సో ABCD 26, అలాగే అసంయుత హస్తాలు 28. మిగిలిన చెప్పండి విధంగా సూచించారు. థ్యాంక్ యూ చిల్డ్రన్. సో సహస్ర, హెషిత మరియు దీక్షిత, థ్యాంక్ యూ సో మచ్. అలాగే థియరీ అబౌట్ కూచిపూడి, ద బేసిక్ ఐడియాస్ ఆఫ్ ఒరిజిన్ అండ్ ద డాన్స్ స్టైల్ ఆఫ్ కుచిలపురం నౌ కాల్డ్ కూచిపూడి అనే దాన్ని కూడా నేను థియరీ టీచర్స్కి అందించడం జరిగింది. దాన్ని మీరు బేస్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వడంతో పాటు 100 మార్క్స్కి ఫస్ట్ ఇయర్లో ఈజీగా బేసిక్ స్టెప్స్ ఉంటాయి కాబట్టి బేసిక్ థియరీ ఉంటుంది, బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ కూచిపూడి అనే దాన్ని బట్టి టీచర్స్ అందరూ కూడా చక్కగా థియరీ కూడా నేర్పించవలసిందిగా, అలాగే ప్రాజెక్ట్ వర్క్లు కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడతో మొదటి సంవత్సరంకి సంబంధించిన ఆద్య ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ పూర్తయింది. థ్యాంక్ యూ సో మచ్.